ఈరోజు నిర్మల్ జిల్లాలో ఏదైతే మొన్న వెలువడినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ ఉపకులాలకు ఎస్సీ వర్గీకరణ ఏదైతే రాష్ట్రాలకు ఆర్డినెన్స్ చేసుకోవచ్చనే సుప్రీంకోర్టు తీర్పును ఈరోజు నిర్మల్ జిల్లాలో మాల ఉపకులాల సమితి అదేవిధంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే ఆయన ఈ ఏదైతే ఎస్సీలో జాతులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా విభజించాలంటే ఆర్టికల్ 341ని చట్టసభల్లో ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే వర్గీకరణ అనేది ఏదైనా జాతిని చేర్చాలన్నా అదేవిధంగా ఆ ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాల జాతిని తీసివేయాలన్నా కానీ రాష్ట్రపతి ఆమోదం లేదే జరగదు. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధమైనది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగాన్ని అనుసరించే నడుస్తుంది, కానీ రాజ్యాంగాన్ని దాటి సుప్రీంకోర్టు అనేది ఉండదు. భారతదేశంలో ఏదైతే న్యాయస్థానం సుప్రీంకోర్టే అత్యున్నత న్యాయస్థానమే. ఇటువంటి రెండు తప్పులు, ఎందుకంటే ఇంతకుముందే పివి రావు గారు ఉన్నప్పుడు ఏదైతే 2004లో ఇదే సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య గారు ఏదైతే ఈ వర్గీకరణ ఉపసంహరణ చేసుకోవాలని హైకోర్టులో తీర్పేసిండో దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్తే ఆ సుప్రీంకోర్టు ఆ రోజు 5 బెంచ్ సభ్యులతోటి ఆ రోజు 341 ఆర్టికల్ అనేది సవరించకుండా దీన్ని తీవ్రంగా ఖండించి రాబో రోజులలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మాల ఉపకులాలందరినీ ఐక్యం చేసి ఇంకా ఈ యొక్క వర్గీకరణ జరగకుండా తీవ్రతరంగా ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.